ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. కానీ మరియా బాగుపడింది, దేవుని బిడ్డగా మారింది, దేవుని పాత్రగా మారింది. ఆమె ఈరోజు ఘనత వహిస్తుంది. చప్పట్లకు దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈమె ఒప్పుకున్నది. ఆ తర్వాత పరుగున ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికి 6 నెలల గర్భవతి అయిన ఎలిజబెత్ను ఈమె చూడగానే ఈమె కడుపులో శిశువు ఉన్నాడని తెలిసి గర్భవతి అవుతుందని చేసి సంతోషించింది. ప్రైజ్ లార్డ్. యోసేపుకు తెలిసింది. ఏమన్నాడు? నేను ప్రదానం చేసుకుంటే నాకు తెలియకుండా గర్భం ధరిస్తావా, పాపం మూట కట్టుకుంటావా, నన్ను ఎదవం చేస్తావా, నీ సంగతి ఎట్టుందా నేను తేలుస్తానని చెప్పేసి రహస్యంగా వదలాలనుకున్నాడు. రహస్యంగా వదిలేండి. ఇవన్నీ పరమదేవుడు చూస్తున్నాడు. ఏదో జరగబోతుందని ఆయనకు తెలుసు ముందే. ఎందుకు తెలుసు? అందరూ భూమి మీద చెడిపోయారు, వాళ్ళ హృదయాలు చెడిపోయినాయి. ఎక్కడుంది మాట? ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. ప్రైజ్ లార్డ్. 8వ వచనంలో మాట్లాడుతున్నారు, వీళ్ళు బాల్యం నుండి చెడిపోయారు. ఎక్కడి నుంచి చెడిపోయారు? బాల్యం నుండి చెడిపోయారు. మంచోడైతే ఎందుకు వదిలేయాలనుకున్నాడు? ఈయన ఆలోచన చెడ్డదే, ఈయన హృదయం చెడ్డదే, ఈయన మనసు చెడ్డదే. కాబట్టే ఏమంటున్నాడు? గర్భవతి అయిన దాన్ని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి అన్నాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు దేవుడు చూశాడంట, అయ్యా గాబ్రియేలు మళ్ళీ ఒక్కసారి కిందికి వెళ్ళవా? ఎందుకయ్య గారు? అది వాడు చూడు అడ్డం తిరిగాడు. ఎవడికి నేను యూదా గోత్రంలో వివాహము చేయాలనుకొని యూదా గోత్రంలో నేను జన్మించాలనుకుంటున్నాను, వాడు యూదా గోత్రం చెందిన వాడు నాకు ఆధారముగా ఉండాలనుకున్నాను, వాడు అడ్డం తిరిగాడు అయ్యా, వాడు చెడిపోయిన ఆలోచన చేస్తున్నాడు, వెళ్ళు వానితో మాట్లాడాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎవరండి? ప్రభు అయిన సర్వశక్తి గల దేవుడు. ప్రైజ్ లార్డ్. గాబ్రియేలు దూత పరుగున ఆకాశం నుంచి దిగి వచ్చి స్వప్నమైంది మాట్లాడుతుందంట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమయందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భవతి అయినది పరిశుద్ధ ఆత్మ వల్ల కలిగినదే గాని. ప్రైజ్ లార్డ్. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించును. ప్రైజ్ లార్డ్. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయన తన ప్రజలను ఆ వారి పాపం నుండి ఆయనే అక్కడ ఏమన్నది లూకా సువార్తలో? ప్రజలకు దర్శనమిచ్చి ఆయన విమోచన కలుగజేయనని అన్న మాట, అదే మాట ఇక్కడ మళ్ళీ రాయబడిందా లేదా? ప్రైజ్ లార్డ్. వాక్యము చదువుతుంటే మనకు అర్థమవుతుంది చరిత్ర. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు ఆ మాట చెప్పిండో అప్పుడు యోసేపు కల నుంచి మేలుకొని, ఇది దేవుడు నన్ను గర్దించాడని గ్రహించి ఆమెను చేర్చుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. ఏమండి,
నేను అడుగుతాను, సర్వోన్నతుడైన దేవుడు భూమిని ఆకాశాన్ని మనుషులను నిర్మించిన దేవుడు, సముద్రాన్ని జలచరాలను పశువులను మృగాలను అన్నిటిని నిర్మించిన దేవుడు చివరికి ఆయన గతి ఏమైంది? ఆయన పరిస్థితి ఎలా వచ్చింది? ఆయన ఎవరినైతే నిర్మించాడో తన రూపంలో వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రాధేయపడవలసిన అవసరత వచ్చింది. ప్రైజ్ లార్డ్. మరియను ప్రాధేయపడినాడా లేదా? గర్భం ధరించడానికి వదిలేస్తానన్న యోసేపును ప్రాధేయపడినాడా లేదా? మరి ఒక్క సర్వోన్నత దైవము, ఒక దేవుడు మనుషుల దగ్గరికి వచ్చి మనుషులను ప్రాధేయపడి ఆయన కార్యనిర్వాహక కర్తవ్యాన్ని నెరవేర్చుటకు, అర్థమైందా మీకు? కర్తవ్య నిర్వాహకాన్ని నెరవేర్చుటకు అంటే తన ధర్మాన్ని తను నెరవేర్చడానికి, భూలోకముల నరుడుగా జన్మించడానికి ఆయన నరునే బ్రతిమలాడాల్సి వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఎవరికి రాకూడదు అంత శ్రమలు. మనం ఏమంటాం? కొద్దిగా బాధ కలిగితే నాలాంటి మా కష్టాలు, ఇప్పుడు కష్టాలు దేవుడికే వచ్చినాయి. మళ్ళీ దేవుడు తన కష్టాలు తను పరిష్కారం చేసుకోలేదా? చేసుకున్నాడా లేదా? దేవుడే కష్టపడినాడు భూమి మీదకి వచ్చి, బతిలాడాడు మానవులని, చెడిపోయిన మానవులని, మాట వినని మానవులని, లెక్క చేయని మానవులని దేవుడే బతిలాడాడు. ఇంత ఘోరాతి ఘోరైంది మానవుల మనస్తత్వం. ప్రైజ్ లార్డ్. ఇంత కఠినం. అందుకే అంటాడు, మోషతో అంటాడు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? చెప్పయ్యా, నాకు తెలియదు. వీళ్ళు త్రోవ తప్పారయ్యా, మాటకు లోబడిన ప్రజలయ్యా వీళ్ళు. ఏంటంట? మాటకు, దేవుని మాటకు లోబడిన ప్రజలు, తిరుగుబాటు చేసే ప్రజలు తప్పుగా నాశనం చేస్తున్నాడు మోషను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మానవులు సామాన్యులు కాదండి. ఈ మానవులు సామాన్యులు కాదు. దేవుణ్ణి ధిక్కరిస్తారు, దేవుణ్ణి 30 తిప్పలు పెడతారు. మనుషులనేంటి? ప్రైజ్ లార్డ్. అయినా పాపం దేవుడు, అమ్మయ్యా యేసోబును ఒప్పించా, అమ్మయ్యా మరియను ఒప్పించాను అన్నాడు. అనుకున్నాడు. అయిపోయింది పని? అయిపోలే. వీళ్ళు ఎక్కడోళ్ళు? నజరేతులో ఉన్నాడు వీళ్ళిద్దరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేముకి వెళ్ళాలి. ఈయన కనానా అంటే ఏం చేయాలి? బెత్లెహేముకి వెళ్ళాలి. బెత్లెహేములో ఆ యొక్క దావీదుపురంలో ఈమె కనాలి. మళ్ళీ అక్కడికి 120 కిలోమీటర్లు. ఎక్కడికి? నజరేతుకు 120 కిలోమీటర్లు. వెళ్ళండి అయ్యా, అక్కడ వెళ్ళి సత్రంలో కనండ్రా అంటే వెళ్తారా? ఇల్లు నొప్పులు వస్తుందిలే, నేను విజయవాడ తీసుకెళ్తాను అన్నారు అనుకో ఎవరన్నా ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా? బుద్ధి పోయిందంటే, నీ బుద్ధి గడ్డి తిరిగేదే, గుడి వాళ్ళ హాస్పిటల్లో చాలా ఉన్నాయి, అక్కడ చేర్చవే, అక్కడ దాకా ఉంటానో సత్వం నాకు తెలీదు, ఈ నొప్పులు భరించలేకపోతున్నా, గుడి వాళ్ళు ఏదో హాస్పిటల్లో జాయిన్గా నేను కంటాను అంటదా లేదా? అంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి మళ్ళా ఏం చేయాలని దేవుడు ఆలోచన చేశాడంట. ఏం చేశాడు? మళ్ళా ఆలోచన చేశాడు దేవుడు. వీళ్ళని ఎక్కడికి, బెత్లెహేముకి ఎట్లా పంపాలి అనుకున్నాడు. అక్కడ రోమా ప్రభుత్వంలో రాజుగా ఉన్న ఐగుప్తును దర్శించాడు. ప్రైజ్ లార్డ్. అతని హృదయ ప్రేరేపణ కలిగించి, అరే నువ్వు ఇంతవరకు ప్రజల సంఖ్య రాయించలేదు కదా, నీ ప్రజలు ఎంతమంది నీకు తెలుసా? నీకు తెలియదు కదా, ఒకసారి ప్రజల సంఖ్య రాయించరాదు? ఎక్కడ ఉన్నప్పటికీ నీ దేశంలో, నీ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారి పట్టణానికి, వారి గ్రామానికి రావాలి, అక్కడ వారి ప్రజా సంఖ్య రాయబడాలి అని ఒక ప్రకటన జారీ చేయరా బాబు అన్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఆ రాజుకు మనసు కలగగా రాజు ఆజ్ఞాపించాడు. ఎప్పుడు రాజు ఆజ్ఞాపించాడో అప్పుడు ఏమి చేశాడు?
చెప్పండి, అప్పుడు ఏమి జరిగింది? అప్పుడు ఊరికే వచ్చిందా? అంతకు ముందే ప్రవచించాడు. మీకా సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చదువు. ఎఫ్రాతా, ఓ బెత్లెహేమా, ఓ ఎఫ్రాతా, యూదా వంశములలో నువ్వు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలును ఏలుటకు నీలో నుండి వచ్చును. ప్రస్తుత కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన పరిపాలన చేయను. సపరకు దేవుని మహిమర్చండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత తిప్పలపడుతున్నాడో పాపం. నాకు ఆయన చూసి జాలేసింది ఈ వాక్యాలని చదువుతుంటే. మానవులు కూడా నాతకాలమ్మ నేను ఎలానంటాడు ఒక్కోసారి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రవచన ప్రకారం అక్కడ ఐగుప్తుతో మాట్లాడి, ఆ యొక్క రోమ ప్రభుత్వ రాజుతో మాట్లాడి బెత్లెహేముకు వెళ్ళటానికి, ఈ యొక్క బెత్లెహేములో ఉన్నటువంటి దావీదు వంశస్థుడైన యేషేబు తన భార్య నిండు సోలాలైన ఆ యొక్క మరియను తీసుకుని బయలుదేరాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రజా సంఖ్యను రాయించటానికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వచ్చేశారు. ఎక్కడికి వచ్చారు? దావీదుపురముకు వచ్చేశారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దావీదుపురముకు వచ్చేశారు. దావీదుపురముకు వచ్చి ఏం చేశారు? అక్కడ చూస్తే సంఖ్య రాయించడం వాళ్ళు విస్తారమైన ప్రజలు వచ్చారు. అక్కడ ఉండటానికి కూడా స్థలము లేదు. ప్రైజ్ ది లార్డ్. స్థలము లేకపోవటం వలన సత్రములో చిన్న స్థలము దొరికిందంట. అప్పటికే ఈమెకు ప్రసవ వేదన మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. ఆమె ప్రసవ వేదన పడుతూ ఆ సత్రములోకి వెళ్ళిపోయినప్పుడు ప్రసవించిందంట. పొత్తి గుడ్డలతో చుట్టి 12 అంగుళాల హైట్ కలిగిన పచ్చటి గడ్డి, దాని మీద ఒక చిన్న బట్ట వేసి దాని మీద పరుండబెట్టాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రత్యేకించబడిన పరుపు. ప్రైజ్ ది లార్డ్. అందరిలాగా జన్మించలేదు, అందరిలాగా ఆయన పండుగ లేదు. ప్రైజ్ ది లార్డ్. అందరిలాగా రాజమైల్లో జన్మించలేదు. ప్రైజ్ ది లార్డ్. దానిలో పరుపు మీద పండుగ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అయితే ఆయన జన్మించాడో గొర్రెల కాపళ్ళైనటువంటి ఆ ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటున్న వారందరి దగ్గరికి దూత దిగి వచ్చి మరలా ఆ దూత అంటుందంట, చూడండి లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 చదువు. అయితే ఆ దూత వచ్చి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన అందరి కొరకు అన్నాడా? క్రైస్తవుల కొరకు అన్నాడా? లేకుంటే పలానా కులస్తుల కొరకు అన్నాడా? లేకుంటే పలాని దేశస్తుల కొరకు అన్నాడా? లేకుంటే పలాని గ్రామస్తుల కొరకు అన్నాడా? పట్టణస్తుల కొరకు అన్నాడా? పైన ఏమి రాజబడింది? యేసుక్రీస్తు భూమండలములో ఉన్న ప్రజలందరికీ ప్రభు ఆయనే. సర్వోన్నతుడైన దేవుని ప్రియ కుమారుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక్కరికి కాదు, ఎవరు సొత్తు కాదండి దేవుడు. దేవుడు అందరికీ సొత్తు. ఎవరు అంగీకరిస్తే వాళ్ళ సొత్తే. ప్రైజ్ ది లార్డ్. ఆయన జన్మించాడండి. ఆయన జన్మించాడు. ఆయన అన్న ప్రకారం దర్శనమిచ్చాడు ప్రజలకు. ఆయన జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలా విమోచించేస్తాడో రేపు వచ్చే శుక్రవారం నేను మీకు ప్రకటిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు జన్మించటానికి మరియను బతిమిలాడాడు, యేషేబును బతిమిలాడాడు, ప్రవచనాలు యెషయా ద్వారా ప్రకటించాడు, మీకా ద్వారా ప్రకటించాడు. ఆ తర్వాత ఐగుప్తు రాజును రోమా ప్రభుత్వం అని మాట్లాడి ఆయన ద్వారా పలకరించాడు. ఆయన ద్వారా ప్రజాసంఖ్య రాయించాడు. ఆ తరుపరి
దావీదుపురంలో దావీదు వంశస్థులలో యేషేబు గోత్రంలో జన్మించటానికి ఆయన ఇష్టపడి వచ్చాడు. ఇది యేసుక్రీస్తు యొక్క జన్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపము నుంచి ఎలా పరిష్కరిస్తాడో వచ్చే వారం చెప్తా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. క్రీస్తు పుట్టెను, తార వెలిసెను, చీకటి అంతయు వెలుగాయెను. ఆనందము పరమానందము కలిగించు వార్త దూత తెలిపెను. దివి నుండి భువికే తెంచెను, దూతుల రాజుగా జన్మించెను. ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం మరుదించెను. ఉల్లసిద్దుము, ఆరాధింతుము, లోకాల నేలే రారాజును. ప్రకటింతుము లోకమంతయు, పాపము బాపే మన యేసుని. ఉల్లసిద్దుము, ఆరాధింతుము, లోకాల నేలే రారాజును. ప్రకటింతుము లోకమంతయు, పాపము బాపే మన యేసుని. హల్లెలూయా. ఈ 2 కేకులు కూడా మా ఆత్మీయ కుమార్తె అంటే దేవుడిచ్చిన బిడ్డ మరియమ్మ, కాటూరు మరియమ్మ తీసుకొచ్చింది. ఈ 2 కేకులు షమీకి ఇష్టమ రోజు, పండగ రోజు కట్ చేద్దామమ్మ అంటే నేను తీసుకొస్తాను అయ్యగారు ఈ 2 కేకులు అన్నారు. తీసుకొచ్చారు. అందుకే తనను తన భర్త ఒక కేకు, నేను పాస్టరమ్మ గారు ఒక కేక్ కట్ చేస్తాం. బెత్లెహేము పురమునందు కన్య మరియ గర్భాన పుట్టెను రక్షకుడేసు. పశువుల పాకలోన దీనునిగా జన్మించెను రారాజు. దేవుడే మానవుడై పుట్టెను ఆనాడు. లోకమంతా సంబరాలతో నిండెను చూడు. ఉల్లసింతుము, ఆరాధింతుము, లోకాల నేలే రారాజును. ప్రకటింతుము లోకమంతయు, పాపము బాపే మన యేసుని. ఉల్లసింతుము. ప్రభు యొక్క నామములో మరియమ్మ జీవితంలో ఈ వెలుగుతో వాళ్ళ కుటుంబం వెలిగింపబడాలి, వాళ్ళ బ్రతుకులు వెలిగింపబడాలి, వారు యావత్తు వెలుగులో జీవించాలి, యేసుకు సాక్షులుగా ఉండాలి.
దేవుడిచ్చిన మహాకృపను బట్టి, దేవుడిచ్చిన మహా దయను బట్టి, ఆయన ప్రేమలో తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన శుభ సందర్భములో మనందరము కూడా నూతన వస్త్రములు ధరించుకొని ఆయన జన్మదినంలో పాలుభాగస్తులు కావాలనే ఒక కోరికతో ప్రతి సంవత్సరం మనకి ఈ విధంగా నూతన వస్త్రాలు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇందులో నా రూపాయి లేదు, దేవుడిచ్చిన సొమ్మే మీ ద్వారా, ప్రజల ద్వారా కానుకల రూపంలో సహాయం చేసిన ధనమే. కాబట్టి ఇది నా గొప్పతనం కాదు. చాలామంది వస్త్రాలు ఇస్తారు మందిరాలలో, జ్ఞాపకార్థంగా తన యొక్క కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంగా ఇస్తారు. కొంతమంది బీదలని ఇస్తారు, కొంతమంది విధవరాలని ఇస్తారు. కానీ ఈ ఒలివ ప్రార్థన శిబిరములో సర్వోన్నతుడైన దేవుడు తన బిడ్డలను ప్రేమించి తన కుమారుని యొక్క పుట్టినరోజు వేడుక ఘనంగా జరుపుకోవాలి, నూతన వస్త్రములు ధరించుకొని జరుపుకోవాలనే ఒక కోరికతోనే ఇస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. ఎవరి దాక్షిణ్యం ఇక్కడ లేదండి. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ కొరకు దాచి ఉంచిన వస్త్రాలు, మీ కొరకే ఈ సిద్ధపాటు చేసిన వస్త్రాలు. కాబట్టి పండగకు అందరూ కుట్టించుకోండి, తొడుక్కొని దేవుని కోరికను నెరవేర్చండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో విషయం, నా మీద దయకండి, నా మీద దయ చూపకండి. మీరిచ్చే కానుకలు కానీ, మీరిచ్చేటువంటి రూపాయి కానీ ఏదైనా అది దేవుని పేరిట దేవునికి ఇస్తున్నారు, నాకు ఇవ్వటం లేదు. దేవుని సొమ్ము దేవునికి ఖర్చు పెట్టాలనేది నా ప్రధాన ఉద్దేశం. నా కుటుంబానికి కూడా నేను ఖర్చు పెట్టను. సరిగా ఏదైనా ఖర్చు పెడితే జ్ఞాపకం ఉన్నప్పుడు మా సొంత డబ్బుల నుంచి తీసి మళ్ళీ నేను దేవుని డబ్బులో కలుపుతా. ప్రైజ్ లార్డ్. ఇది నా సిద్ధాంతం. అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా ఈ శిబిరం తయారైంది. అలా ఉన్నాను కాబట్టి ఈరోజు మనందరం కూడా, మొన్న 30 మందికి పాస్టర్లకు, పాస్టర్మ్మ గారికి నేను వస్త్రాలు ఇవ్వగలిగాను. ఇప్పుడు 19-20 మంది దాకా వస్త్రాలు ఇస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఇవన్నీ కూడా దేవుని కృపను బట్టి జరుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా మీద జాలి చూపి మీరు కానుకలు పంపొద్దు, కానుకలు ఇవ్వద్దు. దేవుని పరిచయకి ఇస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. రూపాయి దేవుడికి ఖర్చు పెడతా. ప్రైజ్ లార్డ్. సువార్త ఖర్చు పెడతా, ఆయన పనికి ఖర్చు పెడతాను. నా మీద ఎవరైనా పెత్తనం చలాయించడానికి ప్రయత్నం చేయకండి. నన్ను ఒక మాట అనటానికి ప్రయత్నం చేయకండి దయచేసి. నాకు చాలా బాధ. ఎందుకంటే ఈరోజు ఒకరు భోజనం పెట్టాలి, భోజనాలు సిద్ధపాటు చేయాలి, పోయిన నెలలో భోజనాలు పెట్టాలి. భోజనాలు పెట్టేటప్పుడు వాళ్ళు చేసిన వడంపడిని గుర్తు చేసుకోవాలి. ఆ వడంపకటి ప్రకారము మందిరంలో వచ్చి భోజనం పెట్టడం పద్ధతి. ఎవరికో డబ్బులు పంపిస్తే వారి వలన ఈ కుమారు గారికి చేయటము ఇష్టం ఉండదు. కుమారు గారికి కుమారు గారికి రూపాయి పంపిస్తే కుమారు గారు తింటాడనా? మీ సొమ్ము నేను ఆశిస్తానా? నాకు డబ్బు లేదా? నాకు పింఛన్ ఉంది. మా 2 ప్రాణాలు, నా భార్య నేను, మా 2 ప్రాణాలు బ్రతకడానికి నాకు బోలెడు డబ్బు పింఛన్ ఉంది. మీరు పంపించిన ఆ కానుక లేకుంటే మీరు పంపించిన ఆ డబ్బులే నేను ఖర్చు పెట్టుకుంటాను. మీకు అభిప్రాయం ఉంటే పంపొద్దు అండి దయచేసి. మేరవాణి చేయొద్దు నాకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా బాధ కలిగించింది ఈరోజు. నేను 3 రోజుల క్రితం ఒక కుటుంబానికి చెప్పా. ఈరోజు పొద్దున్న లేచి నేను ఆల్రెడీ నేను భోజనాన్ని డిమాండ్ ఇచ్చాను, ఆల్రెడీ నేను క్యాటరింగ్ ఇచ్చాను, భోజనం వస్తుంది, మీరు వచ్చి బట్టలు తీసుకోమని చెప్పా. పోయిన నెలలో వాళ్ళు రాలేదు, పంపలేదు. పలానోళ్ళు రాలేదు కాబట్టి మేము పంపలేదు అన్నారు. వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి? డైరెక్ట్ నేనున్నా కదా, నాకు పంపొచ్చు కదా. నేనేం తింటాను అనుకున్నారా? లేకపోతే మీ సొమ్ము నేను ఆశిస్తాను అనుకున్నారా? తప్పండి. ఆలోచన విధానం తప్పు. ఈ రోజున మేము సరుకులు తెచ్చాము, మేము వంట చేసుకొని వస్తున్నాము అంటే ఎవరి కోసం తీసుకొస్తున్నారు? ఎందుకోసం వస్తున్నారు? కాబట్టి నా మీద మేరువాణి చేయొద్దు. నేను సొమ్ము తింటానని
ఏ కోశాన మీరు ఆలోచన చేయకండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎందుకో ఈ సంవత్సరం పోయిన 2వ తారీఖున ప్రభా సంతోషంగా జరుపుకున్నాం. చివరి గడియ వచ్చేలోపు బాధ వేదన కలిగింది. ఈరోజు కూడా 6వ తారీఖున ప్రభా సంతోషంగా గడుపుకున్నాం. చివరికి వచ్చేలోపు బాధ వేదన కష్టం కలుగుతుంది మనసు. ఇటువంటి ఆలోచనలు తలంపులు చేస్తూ మీ హృదయాన్ని, నా హృదయాన్ని బాధ పెడుతున్నటువంటి ఈ మనుషులను క్షమించండి ప్రభువా. మంచి ఆలోచన దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి. మా ప్రవర్తన వలన ఎదుటివారి హృదయాలు, ఎదుటివారి మనసు కష్టం కలుగుతుందేమో అని ఒక ఆలోచన వాళ్ళకు కలగచేసి మంచి మనసు దయచేయండి ప్రభువా. ఈ వేడుకలో వచ్చి పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నాకు సహాయం చేస్తున్నటువంటి, సహకరిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా. నాయన డేవిడ్ లివిస్టన్ గారు, కృపావర్మ నాయన సహకారిగా ఉంటున్న గత కొన్ని దినాల నుంచి శుక్రవారం కూడా వచ్చి నాతో ఉంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. లోకేష్ గారిని, కృపా నందబాబును పరిచర్య చేస్తున్న ఈ సందర్భంలో వారిని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకా నవీన్ను, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరు నాకు చేయూత ఇస్తున్నటువంటి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారిని దినదినాభివృద్ధి కలగజేసి మంచి ఆలోచన తలంపులు వాళ్ళు కలగజేయమని, వారి అభివృద్ధి కొనసాగిస్తూ మీరు ఉన్నారని వారు గ్రహించేలాగన, వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్పుకునేలాగన కృప దయచేయమని నాయన, ఈ యొక్క ముగింపు ప్రార్థనలో మీరు ఉన్నారు. కార్యక్రమం అంతట్లో మీరు నడిపించారు, వర్ధిల్లింపజేశారు. అందరూ బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మీ పాసనలు చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియ కుమారుడు యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధన లేక దుష్టిని తొలగించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమ తండ్రి. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్ని సావాసం ఇప్పుడు ఎలవెల్ల సదాకాలము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును, గృహిణీలకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, చేతువృత్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సదాతోడై ఉండి నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజుకే. హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు.